మార్చ్ అది 2021 నుంచి మార్చ్ 2024 దాకా జరిగిన అక్రమాలు ఏంటి, విజిలెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవి ఇప్పుడు సృష్టించినవి కాదు, అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఏమేమి అక్రమాలు జరిగాయి విజిలెన్స్ రిపోర్ట్స్ మీ అందరికీ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం. ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం, వీడియోస్ ఇస్తాం, ఫోటోగ్రాఫ్స్ ఇస్తాం. ఇవేవో ఇంటర్నెట్లోంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన ఫోటోలు కాదు. అవి రికార్డు ప్రకారం అవన్నీ కూడా డేట్తో సహా ఉన్నవి, అవన్నీ కూడా టీటీడీ రికార్డ్స్లో ఉన్నవి. విజిలెన్స్ రిపోర్ట్స్ అప్పటి డేట్లో ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఉన్నవి. ఇవన్నీ కూడా ఇప్పుడేదో ఆలోచించుకుని చేసినవి కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు. ఇవన్నీ కూడా చూడొచ్చు. సపరేషన్ ఆఫ్ డెత్స్, ఇప్పుడు ఏదైనా మనకి గోలు మరణిస్తూ ఉంటాయి. మరణించినప్పుడు ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం, అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. తర్వాత పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల. అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రాఫ్లు చూస్తే చాలా బాధపడతారు. పూర్ హైజీన్. ఫీడ్ అనేది ఇంకా ఎంత దారుణం అంటే దాంట్లో పురుగులు ఉన్న ఫీడ్ ఆవులకు పెట్టారు. చూపిస్తాను. మెడిసిన్స్ ప్రొక్యూర్మెంట్, దాంట్లో మెడిసిన్స్కి అసలు లేబుల్ అనేది లేకుండా ఎక్కడి నుంచి కొన్నారు, ఏ క్వాలిటీ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, అవి లేకుండా కొనడం జరిగింది. అవి కూడా ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాం. ఎక్స్పైరీ అయిన డ్రగ్గులు కూడా యానిమల్స్కి పెట్టడం జరిగింది. ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కూడా కరప్షన్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లే చెప్తున్నాయి క్లియర్గా. ఆ రిపోర్ట్లు కూడా మీరు చూసుకోవచ్చు. ఆవులు లేని ఫార్మ్స్ కూడా టెండర్లు పిలిచి ఫీడ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రిపోర్ట్స్లో ఉంటాయి. ఇదేం సృష్టించింది కాదు.